ఆచి చికెన్ మసాలా. కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం భైరపూర్లో వరి ధాన్యం కొనుగోలు చేయడం లేదని సొసైటీకి రైతులు తాళం వేశారు. అధికారులు వచ్చి సమస్య పరిష్కరించేంత వరకు సొసైటీ ముందు నుంచి కదిలేది లేదంటూ రైతులు బైఠాయించారు. 4వ తేదీ నుంచి సొసైటీకి సెక్రటరీ రావడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్షం వస్తే మా పరిస్థితి ఏం కావాలని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు సెక్రటరీపై చర్యలు తీసుకుని ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. రైతులు 4వ తారీఖు పోసినాం. మాకంటే ఎరకట్రీలు పోసిన వాళ్ళే పెడుతున్నారు సార్. పెద్ద పెద్ద కూతురు పెడుతున్నారు. మా వెటకచ్చి మరి సొసైటీలోకి అడిగితే అందుబాటులో సెక్రటరీ గారు లేరు. మరి మా రైతు అడుగుతున్నామో ఏం అడిగితేనే నేను పెట్టని చెప్తున్నాను. మరి బయట ఏమైనా కమిషన్ తీసుకొని పెడుతున్నారా? మీరు ఎట్లా పెడుతున్నారు? మాకెందుకు పెట్టకచ్చి? మరి మా ఏముంది అలా అట్లా మ్యాచర్ ఎట్లా వస్తాయి? మా ఎందుకు రావు అని మేము ఇలా కొట్లాడితే మాకు అందనిచ్చేటోళ్ళు లేదు సార్. ఆయన సంచులకు ఆయనకు బతులాడి సంచులు తీసుకుని కూడా పెట్టకచ్చి. మరి మేము 4వ తారీఖు నుంచి ఇప్పటిదాకా మేము ఎదురు చూస్తున్నాం సార్. కొట్లాడుతూనే ఉన్నాం, పెట్టలేదు. మరి బయట ప్రకాశరావు క్యాంపులో పెడుతున్నారు సార్. సంబాపురం శివార్లో పెడుతున్నారు. అక్కడ మా మూటలు తీసుకుంటూ అటు పెడుతున్నారు. మరి మా ఎందుకు పెట్టకచ్చు? బైరాపూర్ శివార్లో పెట్టకచ్చు సార్. రైతులు ఎక్క ధాన్యం ఎక్క మరి వేరే ప్రకాశరావు క్యాంపులో పెట్టడంత అవసరం ఏమొచ్చింది సార్? మేము అడుగుతున్నాం. సొసైటీ పరిధిలోని రైతులను కోరుతున్నాం. అందరం చిన్న రైతులమే ఉన్నాం. ఎకరం నుంచి 5 ఎకరాల లోపు రైతులమే ఉన్నాం. మా వార్డులు ఐసీడీఎంఎస్ నుంచి కానీ, సొసైటీ నుంచి కానీ, లేకపోతే ఐకేపీ నుంచి కానీ మా వార్డులు తొందరగా సొసైటీ మా బైరాపూర్ గ్రామ పంచాయతీ ఉంది. బైరాపూర్ గ్రామ పంచాయతీ కింద సంబాపూర్, బొప్పస్పల్లి ప్లస్ మల్లాపూర్ ఉన్నాయి. అయినా వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే సొసైటీ నుంచి ఈసారి ఎవరు కూడా అధ్యక్షులు లేడు. ఉన్న ఓన్లీ సీఈఓ సార్ ఏం చేస్తున్నారంటే ఈసారి కూడా మొత్తం పెద్ద పెద్ద కూట్లను చూసి 400 నుంచి 500, 1000 అయ్యే కూట్లను చూసి పెడుతున్నారు. చిల్లర రైతులను ఎవరు పట్టుకున్నారు? అవన్నీ కూడా పొలాలలో ఉన్నాయి. అందరూ ఇప్పుడు వడగల వాళ్ళు 23 వరకు ఉందని చెప్పేసి వాతావరణ శాఖ తెలిపింది. దాని ద్వారా రైతులందరూ ఇప్పుడు శుద్ధి అయిపోయి కూడా 10 రోజులు అవుతుంది. అక్కడే ఉన్నాయి వాటిలో. వీళ్ళు మొత్తం పెద్ద తోటలను పెడుతుంది. కాబట్టి మా తొందరగా దయచేసి సొసైటీ నుంచి వాళ్ళు కాట పెట్టగలరని కోరుతున్నాం. సార్ ఇప్పుడు 8వ తారీఖు, 18వ తారీఖు, 19వ తారీఖు ఇప్పుడు కట్టు పెట్టి నేను ఉండేది 2 ఎకరాలు సార్. నేను గరీబోని ఏం కావాలి? నేను రైతులు గరీబ్ రైతు ఏమైపోరా చెప్పు. నాకు నిన్న మన వస్తువు పెట్టి అలా అంటే నా ఇష్టం అంటే అది ఇష్టం పోరాలంటారు. మరి మాకేమో చెప్తారు, ఇది చెప్తారు, అలా చెప్తారు అంటారు. ఒకరు పడుతున్నారు. అదేమో పోయినప్పుడు సెక్రటరీ ఇంకేం చేస్తాం? ఎంతగా భరించాలి మేము? ఎలా భరించాలి? లేకపోతే ఒక్క కుప్ప లేదు. చెప్పి ఒక్క కుప్ప కూడా లేదు. ఒక అట్లా రాసలేదు. 4 తారీఖు అనుకోసినప్పుడు అది చెప్తాడు. 4వ తారీఖు ఎప్పుడు? ఇప్పుడు 5వ తారీఖు. మరి నాకైనా ఎన్ని రోజులు పోయినాయి? Vamos,